ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ ఇద్దరు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు. కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు 2 రోజుల వ్యవధిలో వ్యవహరించిన తీరు హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అధికారులతో తమకు గ్యాప్ ఉందన్న విషయాన్ని ఆ నేతల వ్యవహార శైలి చెప్పకనే చెప్పిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల వ్యవధిలోనే ఇరు జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ నియోజకవర్గంలో పర్యటించే సమయంలోనూ కలెక్టర్, ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు గుడివాడ ఎమ్మెల్యే వెరిగండ్ల రాము. ఇదేం పద్ధతి అంటూ మచిలీపట్నం కలెక్టర్ బాలాజీ తీరుపై ఫైర్ అయ్యారు. జిల్లా కలెక్టర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పర్యటించి సిబ్బందితో మాట్లాడి వెళ్లిపోతే ప్రయోజనమేంటని నిలదీశారు. సమావేశాల్లో మాట్లాడిన అంశాలు పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. డిఆర్సీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మళ్ళీ మీ టైము మా టైము అలా నవ్వకపోవచ్చు. ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు సైతం ఉన్నతాధికారులతో వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గంటల తరబడి హైడ్రామా నడిచింది. లీగల్ అడ్వైజరీ పోస్టింగ్ వ్యవహారం ఎస్పీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది. ఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఏకంగా 7 గంటల పాటు అక్కడే బైఠాయించడం కలకలం రేపింది. లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ విషయంలో ఎస్పీ కావాలని జాప్యం చేస్తున్నారని, నెలల తరబడి తమను ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆఫీసులో ఉండగానే ఎస్పీ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడం వివాదం రాజేసింది. ఎస్పీ కృష్ణారావు తీరుకు నిరసనగా ఎమ్మెల్యే అరవింద్ బాబు అక్కడే బైఠాయించారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వెంటనే ఐజీ త్రిపాఠి రంగంలోకి దిగారు. లీగల్ అడ్వైజరీ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చి వివాదం సద్దుమణిగేలా చేశారు. ఇలా 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో ప్రజాప్రతినిధులకు అధికార వర్గాలకు మధ్య గ్యాప్ ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.